మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. జూరాల ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. జిల్లాలోని జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగునీటి విడుదల నిలిపివేశారు అధికారులు. దీంతో పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని సాగునీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు స్పందించకపోవడంతో ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. మీటింగ్ ప్రకారం రైతులందరూ నీళ్లుండవని చెప్పి 65,000 ఎకరాలకు వ్యవసాయం చేసుకున్నారు. ఆ 65,000 ఎకరాలకు రైతులందరూ పంటలు పండించుకుని పెట్టుబడులు పెట్టుకున్నారు. ఒకరొకరు 40,000-50,000 ఎకరాలు 40,000-50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు గింజ పాలు పోసుకునే దశలో ఉంది. కానీ జూరాల ప్రాజెక్టులో మాత్రం హాఫ్ టీఎంసీ నీళ్లు కూడా లేవు. ఈ హాఫ్ టీఎంసీ నీళ్లు లేవు కాబట్టి చివరి వరకు 65,000 ఎకరాల చివరి రైతు వరకు నీళ్ళు అందే పరిస్థితి అయితే అసలే లేదు. దీనివల్ల రైతులు పంటలు ఎండిపోతాయి, ఆ తర్వాత నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎండిపోతున్నాయి కూడా. రైతులు లబోదిబమని మొత్తుకుంటున్నాం మేమందరం కూడా. నీళ్లు అందక ఇప్పటికీ జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్న కూతవేడు దూరంలో ఉన్న 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలోనే నీళ్ళు అందే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకా చివరి రైతులకు ఇంకా ఏ పరిస్థితి అంటే ఇంకా చెప్పుకునే పరిస్థితి లేదు. వారబంది ప్రకారం రైతులకు వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఇక వారబంది ప్రకారము ఇస్తున్న కారణంగా ఈరోజు ఈ నెల లాస్ట్ వరకు వారబంది ప్రకారం వాటర్ ఇస్తేనే రైతులకు నష్టం జరగదు. లేకపోతే రైతులు చాలా తీవ్రంగా నష్టపోయి అవసరమైతే ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని ఈ యొక్క వారబంది ప్రకారము ఏదైతే వాటర్ ఇస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ నెల వరకు నడపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాను.